హరి ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో దిష్టి గుమ్మడికాయ, ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కడుతున్నారా? ఏ సమయంలో కడితే శుభ ఫలితాలు లభిస్తాయి? బూడిద గుమ్మడికాయ కట్టే విషయంలో ఏ పొరపాట్లు చేయకూడదు, యా నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో పూర్తి చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ సంప్రదాయం ప్రకారం ఇంటి ముందు, దుకాణాల ముందు దిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయలను పూజించి వేలాడదీస్తూ ఉంటారు. ఇలా గుమ్మడికాయలను ఇంటి ముందు కట్టడం వల్ల నరదిష్టి పోతుందని, ఏమైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయని భావిస్తారు. అయితే గుమ్మడికాయలను ఇంటి ముందు కట్టే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని చెప్తారు. మనము ఇంతకీ ఆ నియమాలేంటి, దిష్టి గుమ్మడికాయను ఏ రోజు ఏ సమయంలో కట్టాలి అనే వివరాలు ఇప్పుడు చూసేద్దాము. మొదటగా మనము పాటించవలసిన నియమాలు. గుమ్మడికాయను కడగకూడదు. గుమ్మడికాయలు రెండు రకాలుగా ఉంటాయి. అందులో మంచి గుమ్మడికాయ ఒకటి, బూడిద గుమ్మడికాయ మరొకటి. మంచి గుమ్మడిని కూరల్లో ఉపయోగిస్తే, బూడిద గుమ్మడిని దిష్టి పోవడానికి ఇంటి ముందు వేలాడదీస్తూ ఉంటారు. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టే సమయంలో చాలామంది చేసే తప్పు కాయను నీళ్లతో కడగడం. అవును, కాయపైన బూడిదగా ఉందని చాలామంది దానిని శుభ్రం చేస్తుంటారు. కానీ ఇలా చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా కలగడం వల్ల దానికున్న శక్తులు మొత్తం పోతాయని అంటున్నారు. పసుపు కుంకుమ బొట్లు పెట్టాలని కూడా సూచిస్తున్నారు. అలాగే రెండవది, చాలామంది బూడిద గుమ్మడికాయను తొడిమతో లేపి పట్టుకుంటారు. ఈ క్రమంలో అది ఊడిపోతుంది. అయినా కానీ తొడిమ లేకుండానే కట్టేస్తూ ఉంటారు. అయితే గుమ్మడిని తొడిమతో లేపి పట్టుకోకూడదని, అలా పట్టుకున్నప్పుడు తొడిమ ఊడిపోతే దానికున్న శక్తులన్నీ పోతాయని, అలాగే తొడిమ లేకుండా ఇంటి ముందు కట్టినా ఎటువంటి ఫలితాలు ఉండవని సూచిస్తున్నారు. అలాగే ఇంకొకటి ఏమిటంటే, మూడవది, మార్కెట్ నుంచి తెచ్చేటప్పుడు చాలామంది బూడిద గుమ్మడికాయను తిరగేసి పట్టుకుంటారు. అంటే కాయ పై భాగం వచ్చేలా, తొడుమ కింది భాగంలో ఉండేలా అయితే అలా పట్టుకుంటారు. అయితే కాయని తిరిగేసి పట్టుకోకూడదని చెప్తున్నారు. అలాగే కాడను కిందకు వచ్చేలా పట్టుకుంటే నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తి మొత్తం గుమ్మడికాయ నుంచి పోతుందని చెప్తారు. కాబట్టి ఎప్పుడు తొడిమ పైకి ఉండేలా పట్టుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పుడు కడితే మంచిది అనే విషయంలోకి వస్తే, చాలామంది తమకు వీలు కుదిరిన సమయంలో బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడ తీస్తుంటారు. అయితే ఇది కట్టడానికి ఒక టైం ఉంటుందని అంటున్నారు పెద్దలు. బూడిద గుమ్మడికాయ కట్టడానికి అనువైన సమయం అమావాస్య అంటున్నారు. అవును, అమావాస్య రోజు, అది కూడా సూర్యోదయానికి ముందు కడితేనే విశేషమైన ఫలితాలు కలుగుతాయని, తద్వారా నరదృష్టి, కరదృష్టి తొలగిపోతుందని చెప్తున్నారు. ఒకవేళ అమావాస్య రోజు కట్టడం వీలు కాని వారు బుధవారం లేదా శనివారం నాడు సూర్యోదయానికి ముందే కట్టమంటున్నారు. సూర్యోదయానికి ముందు కడితే విశేషమైన ఫలితాలు లభిస్తాయని, సూర్యోదయం తర్వాత కడితే మిశ్రమ ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నారు. సూర్య సమయం తర్వాత కడితే ఎటువంటి ఫలితాలు అందవని సూచిస్తున్నారు. అయితే ఈ బూడిద గుమ్మడికాయని ఎలా కట్టాలి అంటే, ముందుగా బూడిద గుమ్మడికాయను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే ఆ తర్వాత దానిని జాలీలోకి పెట్టి ఇంటి ముందు వేలాడదీయాలి. ఈ విధంగా పైన తెలిపిన విధంగా మనం బూడిద గుమ్మడికాయలు కట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను.
ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం ఆధ్యాత్మిక ఛానల్ని చూస్తూనే ఉండండి. మరొక వీడియోతో కలుద్దాము. అంతవరకు ధన్యవాదాలు.